నా ఇది ఎన్నో కాలు జారిందట. కేటీఆర్ అనేటోడు ఎన్నో కాలు జారిందట, కాలు పెరిగిందట, 3 వారాలు డాక్టర్ అట రెస్ట్ ఇవ్వమన్నాడట. ఏం సినిమాలు చూడాలి అని చెప్తున్నాడు వీని అడ్మినిస్ట్రేషన్ కాదు. ఏం సినిమాలు చూడాలి చెప్పురా, బాలీవుడ్ వాళ్ళ సినిమా పేర్లు చెప్పు. తెలుసు కదా మీకు అందరికి? తెలియదా? తెలుసు కదా? చెప్పురా, పెట్టుర్రి. ఏం సినిమా చూడాలంట. తెలంగాణలో మొత్తం తుఫాన్ వచ్చి కొట్టుకపోతా ఉన్నదిరా భయ్య. అంటే పంటలు మునిగిపోయినాయి, రోడ్లు కొట్టుకపోయినాయి, బ్రిడ్జులు కూలిపోయినాయి, ఇల్లు ఊరుస్తున్నాయి. ఈయనంట సినిమాలు చూస్తారట. ఇటువంటి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబము, మళ్ళీ ఆయనకి మంత్రి పదవి, బిడ్డకి ఎమ్మెల్సీ పదవి, ఏదో చెల్లని రూపాయి అన్నాడు. ఏం చెల్లని రూపాయి? ఎవరిది? అలా మీ అయ్యా, మీ ముఖ్యమంత్రి మీ బాబు బిడ్డ చెల్లెలే. నేనేం చేయమంటావు? మళ్ళీ ఆమెకి ఏంటికి ఇచ్చాడు ఎమ్మెల్సీ పదవి? ఎమ్మెల్సీ పదవి ఏంటికి ఇచ్చాడు? చెల్లెని రూపాయి. బిడ్డ పసుపు రైతులు వాళ్ళు ఓట్లు వాళ్ళు వేసుకున్నారు పోయినసారి 94,000. ఈసారి బీజేపీకి ఎత్తారు. ఆ లోటు పోయినసారి బీజేపీకి వేసిన పడితే సిగ్గు లేకుండా 2 లక్షలతో ఓడిపో. ఇప్పుడు 1 లక్షతో ఓడిపోయి. ఈయన రామన్న మాకు పనిమంతులం, మేము మాకు పని చేసుడు వస్తుంది. అర్థమైందా? మాకు కాదు నువ్వు చెప్పేది, నీ ముఖ్యమంత్రికి చెప్పిపోయి ఏమేం వాగ్దానాలు చేసిండు. మా దగ్గర చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తాను 100 రోజులల్లా. కాలే అని బొంద కాలే 100 రోజులు. ఇంకా ఎన్ని వాగ్దానాలు చేసి మర్చిపోతాం మనం. వాగ్దానాలు అనిగానం. బయటికి వెళ్తే వాగ్దానం, బయటికి వెళ్తే వాగ్దానం. 2,000 రూపాయలు ఇస్తారు పాపం మహిళలకి. ఆ 2,000నే ఇల్లు కిరాయి కట్టుకోవాలి. ఆ 2,000నే పురాణాలకు కానీ ఎవరికైనా బీమారైతే ఇలాజ్ చేయించుకోవాలి. ఆ 2,000నే చదివించుకోవాలి. ఆ 2,000నే కొనుక్కొని తినాలి. మేము ఇవన్నీ ఏమిచ్చిండ్రు పాత వాళ్ళంతా? అరపెంటే అగ్గిపెట్టే అంతా ఇల్లు కట్టించిండ్రు. మేము వచ్చినాక కట్టిస్తాం. 2014 కేసీఆర్ ముచ్చట. మేము వచ్చినాక కట్టిస్తాం. 2 బెడ్రూమ్ ఇల్లు, వాకిలు ఉండాలి, మన ప్లాట్ మనకు ఉండాలి, 2 బెడ్రూమ్ ఇల్లు ఉండాలి. అల్లుడు వస్తే ఒక కర్ర ఆయనకి ఇస్తాం, ఒక కర్రలో మనం ఉందాం. బయట గొర్రెలు కట్టేస్తాం, బయట బర్రెలు కట్టేస్తాం, బయట కేటీఆర్ కవితలను కట్టిస్తాం. ఇక అర్రలు కూడా ఎంత పెద్దగా ఉండాలంటే కాళ్ళు దాపితేనట గోడలు దాకద్ద. అట్లున్నదా అన్న పరిస్థితి? ఉన్నదా అట్లా? అరే సిగ్గులోనాడా నరేంద్ర మోడీ ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి చేస్తే 3 భూములకి వెళ్ళి ఆదివాసీ బిడ్డని చీరలు గుంజుకుంటా బయటికి నూపుతున్నాం. మేము ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి చేస్తే 3 భూములకి వెళ్ళి ఆదివాసీ బిడ్డల్ని చీరలు గుంజుకుంటా బయటికి ఎక్కుతున్నాం. అది నీ రాజ్యం. దిక్కుమాలనోడా నువ్వు మాట్లాడతావా మోడీ గురించి? ఇలా అదే వీకెండ్, ఢిల్లీ వీకెండ్ తిరుగురా పోయి గదే గాలి మోటార్ ఎక్కి తెలంగాణలో తిరిగి ఎట్లా కాపాడుతావు? జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, రైతులకి పంట నష్టం ఎట్టిస్తావు, రోడ్లు ఎట్లా కట్టిస్తావు, కూలిన బ్రిడ్జిలు ఎట్లా కట్టిస్తావు? అది చెప్పురా అంటే మమతా బెనర్జీ ఫోన్ చేస్తే ఎత్తుతలేదట ఫోను. ఈ దిక్కుమాల వాళ్ళ కథ తెలుసా ఆమెకు కూడా? ఎత్తుతలేదు. వాళ్ళు కూడా ఎత్తుతలేరట ఫోన్లు, వేరే పార్టీ వాళ్ళు. అయితే గాలి మోటార్ ఎక్కి పీకిండు. అడిగి పోయి నిన్నటి దాకా ఏ ఆదివాసీ బిడ్డకైతే వ్యతిరేకంగా ఓటేసుకున్నాడో రాష్ట్రపతి ఎన్నికలలో ఆ ఆదివాసీ బిడ్డని పోయి అపాయింట్మెంట్ అడిగాడు. ఆదివాసీ బిడ్డని పోయి అపాయింట్మెంట్ అడిగా నీకు వేయండి. ఇప్పుడు సిగ్గన్న రాదన్న. మొన్న వ్యతిరేకం చేస్తావు కదా, 3 వద్దులు కాలే ఆదివాసీ బిడ్డకి. మొన్న వ్యతిరేకం చేసి 3 వద్దులు కాలే. మళ్ళీ టైం అడుక్కొని సిగ్గు లేకుండా, సిగ్గు లేదండి మాటలే. ఆ తాయి వచ్చి మాట్లాడతాడు, దిగంగానే సక్క కాళ్ళ మీద పడతాడు అందరికి. ఇక ఇటువంటి మనుషుల్ని మనం మళ్ళా ఈ పార్టీ ఆ గులాబీ రంగు వస్తే కనబడితేనే వాంతికి వస్తుంది నాకైతే. మీరైతే ఎత్తున్నా కదా, గులాబీ రంగు వస్తే తరిమి కొట్టండి. ఓట్లు అడగనీకి వస్తే జోపుకుండా పంపించండి, బద్దలు బాసింగాలు చేయండి. కశ్మీర్ ఎత్తారట, కశ్మీర్ కొమరం భీము ఊరి పేరేనన్న మనది జోడేఘాట్ అట అంతర్జాతీయ పర్యాటక కేంద్రం చేస్తారట. ఏం చేసిండన్న? అంబేద్కర్ గారి స్టాచ్యూ
తెలంగాణకు తలమానికం కావాలి ట్యాంక్ బండ్లో పెడతాడు బుద్ధుడు పక్కన. జయశంకర్ గారు చనిపోతే కనీసం పోయి పలకరించిన మా నాన్న ఊలే. కొండా లక్ష్మణ్ బాపూజీ ఈయనకు ఆఫీస్ ఇచ్చిండు, ఆయన ఇల్లు తీసేసి. ఆయన వర్ధంతికో జయంతికో పోయి ఒక దండేసింది లేదు, అంత పాపాత్ముడి. చరిత్రహీనుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తరిమి తరిమి కొట్టే సమయం ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వాడుకోవడం. టీఆర్ఎస్ వాళ్ళు సంచులు తింటారు ఈసారి, సంచులే. బాధాప్త ఓటుకి 10,000 తీసుకోండి, వంగబెట్టి తీసుకోండి. ఓటు మాత్రం కమలం పువ్వు. మేమెంత కష్టపడితే, మేమెంత భారతీయ జనతా పార్టీ పెరుగుతా ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి కూడా భయపడి మీకు అన్ని పైసలు ఎక్కిస్తాడు ఓటు. మా సభలకి వచ్చి మమ్మల్ని దీవించండి, వంగబట్టి టీఆర్ఎస్ దగ్గర పైసలు వసూలు చేయండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.